హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన వీడియోస్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి, ముందుగా మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ భార్య రోజు మీకోసం అన్నీ చేస్తుందా? కానీ ఒకరోజు మాట్లాడడం మానేస్తే, నవ్వడం మానేస్తే, మీకోసం ఎదురు చూడడం మానేస్తే, అప్పుడు తెలుస్తుందా మీకు ఆమె విలువ? లేక ఆమె ఫోటో ముందు నిలబడి ఏడ్చిన రోజునే అర్థమవుతుందా మీకు? నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికీ ఒక అర్థమయ్యే విషయం చెప్పాలి. ఒక భార్య కన్నీళ్లు కనిపించకుండా పోయిన రోజు ఆ ఇంటి ఆనందం కూడా కనిపించకుండా పోతుంది. తెలుసా మీ అందరికీ? ఒక మనిషి తన జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు తెచ్చుకున్నా, ప్రపంచం మొత్తం తనను గొప్పవాడని పొగిడినా, ఇంట్లో తన భార్య గుండె నిండా ఏడుస్తూ ఉంటే ఆ విజయాలన్నీ చివరికి ఖాళీగానే మిగిలిపోతాయి. ఇది ఒక ఇంటి కథ కాదు, వేలాది ఇళ్లల్లో నిశ్శబ్దంగా జరుగుతున్న నిజం. మీకు కథ రూపంలోనే చెప్తాను, అప్పుడే మీకు అర్థమవుతుంది అనుకుంటా. రాఘవ్ అనే వ్యక్తి బయట ప్రపంచానికి చాలా మంచివాడు. ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తాడు. అన్నంటే ప్రాణం. వదిన ఏ మాట చెప్పినా అదే నిజమని నమ్మేవాడు. కానీ తన జీవితంలో అతనికి అత్యంత దగ్గరగా ఉండాల్సిన వ్యక్తి తన భార్య సీత. ఆమె మాట మాత్రం అతనికి ఎప్పుడు విలువైనదిగా అనిపించదు. సీత ఉదయం 4 గంటలకే లేచేది. ఇంటి పనులు, వంట, పిల్లల స్కూల్, అత్తామామల అవసరాలు, ఒక్క పని కూడా మిగలకుండా చూసుకునేది. రాఘవ్ ఆఫీస్కి వెళ్ళి సమయానికి అన్నీ సిద్ధంగా ఉండేవి. కానీ అతను ఒక్కసారి కూడా బాగా కష్టపడుతున్నావు అని చెప్పలేదు. పోనీ సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా మొదట ఫోన్ తన అన్నకే, తర్వాత ఫ్రెండ్స్తో గంటల తరబడి మాటలు. భార్య ఎదురు చూస్తూ ఉండేది. కానీ ఆమెతో మాట్లాడడానికి 5 నిమిషాలు కూడా అతనికి ఉండేది కాదు. ఒకరోజు సీత అడిగింది, రోజంతా అందరితో మాట్లాడతారు, నాతో కూడా కాసేపు మాట్లాడలేరా? రాఘవ్ నవ్వలేదు, అర్థం చేసుకోలేదు. కోపంగా అన్నాడు, నీ పని నువ్వు చూసుకో, అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకు. ఆ ఒక్క మాట సీత గుండెల్లో బాణంలా దిగిపోయింది. కొన్ని రోజుల తర్వాత రాఘవ్ తాగి ఇంటికి రావడం మొదలుపెట్టాడు. తాగిన రోజు ఇంట్లో నవ్వులు ఉండేవి కావు. పిల్లల గదుల్లోకి వెళ్ళి తలుపులు వేసుకునేవారు. సీత మాత్రం భయంతో గుండె దడపడుతూ ఉండేది. ఏం వండావు, ఇదేనా వంట అని తిట్టేవాడు. రోజంతా ఇంట్లోనే ఉంటావు, నువ్వేం చేస్తావు అని అవమానించేవాడు. కొన్నిసార్లు కోపంతో పాత్రలు విసిరేసేవాడు, కొన్నిసార్లు సీతను తోసేసేవాడు. ఆ దృశ్యాన్ని చూసిన చిన్న కుమార్తె తల్లిని గట్టిగా పట్టుకుని ఏడ్చేది. ఆ పిల్లకి అప్పటికి 8 ఏళ్ళు మాత్రమే. ఆమె మనసులో ఒక ప్రశ్న, నాన్న ఎందుకు అమ్మని ఇంత బాధ పెడుతున్నాడు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఎవ్వరూ లేరు. ఇలా రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. సీత మాట్లాడడం తగ్గించింది. నవ్వడం అస్సలే మర్చిపోయింది. తన బాధను ఎవ్వరికీ చెప్పలేదు. ఎందుకంటే సమాజం తరచూ ఒకే మాట చెప్తుంది, భర్తే కదా, భరించాలి. కానీ ఎవరూ అడగలేదు, ఎంతవరకు భరించాలి? ప్రేమ లేని మాటలు, గౌరవం లేని జీవితం, నమ్మకం లేని బంధం, ఇవన్నీ ఒక మనిషిని నెమ్మదిగా లోపల నుంచే విరగ్గొడతాయి. మనసు ముక్కలవుతుంది. ఒక సాయంత్రం రాఘవ్ మళ్ళీ తాగొచ్చాడు. ఈసారి పిల్లల ముందే సీతను అవమానించాడు. అప్పుడు అతని కుమారుడు తండ్రి ఎదుట నిలబడి ఒక మాట అన్నాడు, నానా, మీరు మా అమ్మతో ఇలా మాట్లాడితే నేను పెద్దయ్యాక పెళ్లి చేసుకోను. ఎందుకంటే పెళ్ళంటే ఇలా ఉంటుందని నాకు భయంగా ఉంది. ఆ మాటలు విన్నాక ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. రాఘవ్ జీవితంలో తొలిసారి తన కొడుకు కళ్ళల్లో భయం కనిపించింది, గౌరవం కాదు. అప్పుడే అతనికి అర్థమైంది, తాను భార్యను మాత్రమే కాదు, తన పిల్లల బాల్యాన్ని కూడా గాయపరుస్తున్నాడని. ఒక కుటుంబం కూలిపోవడానికి ఎప్పుడూ పెద్ద కారణాలు అవసరం లేదు. చిన్న చిన్న అవమానాలు, వినిపించని బాధలు, పట్టించుకొని కన్నీళ్ళు, ఇవే చివరకు పెద్ద గోడలను కూడా కూల్చేస్తాయి. ప్రతి భర్త ఒక విషయం గుర్తుంచుకోవాలి, భార్య మీ ఇంటికి పని మనిషిగా రాలేదు. మీ జీవితంలో సగం బాధ్యత మోసేందుకు వచ్చింది. ఆమె గౌరవం కాపాడితేనే మీ పిల్లల గౌరవం నేర్చుకుంటారు. ఆమె నవ్వును కాపాడితేనే మీ ఇంట్లో ఆనందం నిలుస్తుంది. ఎందుకంటే ప్రతి విజయవంతమైన కుటుంబం వెనుక ఒక సంతోషంగా ఉన్న భార్య ఉంటుంది. ప్రతి విరిగిపోయిన కుటుంబం వెనుక ఎవరూ వినని ఒక భార్య నిశ్శబ్ద ఏడుపు కూడా ఉండొచ్చు. ఆ రాత్రి రాఘవ్కు నిద్రే పట్టలేదు. కొడుకు చెప్పిన ఒక్క మాట అతని చెవుల్లో మళ్ళీ మళ్ళీ మోగుతుంది, నానా, నేను పెద్దయ్యాక పెళ్లి చేసుకోను. ఆ మాట కేవలం ఒక చిన్నపిల్లవాడి మాట కాదు, ఒక ఇంట్లో ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన బాధకు అర్థం పట్టిన మాట. ఉదయం లేచిన తర్వాత కూడా సీత ఎప్పటిలాగే తన పనుల్లో పడిపోయింది. ఆమె ముఖంలో కోపం లేదు, కానీ ఆనందం కూడా లేదు.
కొన్నిసార్లు కోపం కంటే నిశ్శబ్దం చాలా ప్రమాదకరం. ఎందుకంటే కోపంగా ఉన్న మనిషి మాట్లాడతాడు, కానీ విరిగిపోయిన మనసు మాట్లాడడం మానేస్తుంది. ఒకప్పుడు సీత రాఘవ్ కోసం కొత్త వంటలు చేసేది, అతనికి నచ్చే రంగు చొక్కాలు కొనిపెట్టేది, పుట్టినరోజు వస్తే చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసేది. ఇప్పుడు అవన్నీ లేవు, ఎందుకంటే ప్రేమ చనిపోలేదు, కానీ గౌరవం లేకపోవడంతో ఆ ప్రేమ అలసిపోయింది. మనిషి శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఒక బంధానికి గౌరవం అంత అవసరం. ఆ రోజు రాఘవ్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ తన సహోద్యోగి చాలా సంతోషంగా భార్య గురించి మాట్లాడుతున్నాడు. నిన్న నేను ఇంటికి లేటుగా వెళ్ళాను, నా భార్య భోజనం చేయకుండా నా కోసం ఎదురు చూస్తుంది, నేను వెళ్ళాక ఇద్దరం కలిసి తిన్నాం. ఆ మాటలు విన్న రాఘవ్ ఒక్కసారి ఆలోచించాడు. నా కోసం ఎప్పుడైనా సీత కూడా ఎదురు చూసిందా? వెంటనే అతనికి గుర్తొచ్చింది. ఎన్నో రాత్రులు భోజనం చల్లారిపోయినా, పిల్లలు నిద్రపోయినా, తాను ఎప్పుడు వస్తానో తెలియకపోయినా సీత మాత్రం తలపోయిపు చూస్తూనే కూర్చునేది. కానీ తనేం చేశాడు? ఇంట్లోకొచ్చి ఇంకా నిద్రపోలేదా అనే ఒక మాట మాత్రమే, నా కోసం ఎదురు చూసేవా అని ఎప్పుడు అడగలేదు. మన జీవితంలో మనకు అలవాటైన మనుషుల విలువ వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళే వరకు చాలామందికి తెలియదు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటిసారి రాఘవ్ తన ఫోన్ పక్కన పెట్టాడు. సీత ఆశ్చర్యంగా చూసింది. ఏమైంది? ఏమీ లేదు అని చెప్పి పిల్లలతో కూర్చున్నాడు. ఆ పిల్లల ముఖంలో వచ్చిన చిన్న నవ్వు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో వెలిగిన దీపంలా అనిపించింది. కానీ ఒక విరిగిపోయిన మనసును ఒక రోజులో మళ్ళీ గెలుచుకోలేం. రాఘవ్ మాట్లాడడానికి ప్రయత్నించాడు. సీత మాత్రం చిన్న చిన్న సమాధానాలు మాత్రమే ఇచ్చింది. ఎందుకంటే ఆమెకి మాటల మీద కాదు, కాలం మీద నమ్మకం కావాలి. ఒకరోజు క్షమాపణ చెప్పడం సులభం, కానీ ప్రతిరోజు మారిపోయిన మనిషిగా జీవించడం చాలా చాలా కష్టం. చాలామంది భర్తలు ఒక తప్పు చేస్తారు. నేను డబ్బు సంపాదిస్తున్నాను కదా, అది చాలదా? కాదు, ఇంటికి డబ్బు తీసుకురావడం బాధ్యత, కానీ ఇంట్లో ప్రేమను నిలబెట్టడం కూడా అంతే పెద్ద బాధ్యత. పిల్లలకు బట్టలు కొనివ్వడం తండ్రి కర్తవ్యం, కానీ వాళ్లకు భయం లేని ఇల్లు ఇవ్వడం కూడా తండ్రి కర్తవ్యం. భార్యకు నగలు కొనివ్వడం గొప్ప విషయమేం కాదు, ఆమె కన్నీళ్లు రాకుండా చూసుకోవడమే గొప్ప విషయం. గుర్తుంచుకోండి, తాగి వచ్చి భార్యని అవమానించిన ప్రతిరోజు మీ పిల్లలు మిమ్మల్ని కొంచెం కొంచెంగా గౌరవించడం మానేస్తారు. మీరు భార్యతో ఎలా మాట్లాడుతున్నారో రేపు మీ కొడుకు తన భార్యతో అలాగే మాట్లాడే అవకాశం ఉంది. మీరు భార్యని ఎలా గౌరవిస్తున్నారో అదే చూసి మీ కూతురు తన జీవిత భాగస్వామి దగ్గర ఎలా గౌరవం ఆశించాలో నేర్చుకుంటుంది. కుటుంబం అనేది పెద్ద ఇల్లు కాదు, ఒకరినొకరు గౌరవించే మనుషులు ఉన్న చోటే నిజమైన కుటుంబం. ఒకరోజు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు తమ తమ జీవితాల్లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీ పక్కన మిగిలేదెవరు? మీ ఫ్రెండ్సా? మీ అన్నా? లేదా మీ వదినా? కాదు, మీ జీవితంలో చివరి వరకు మీతో నడిచేది మీ భార్య మాత్రమే. ఆమెను మీరు గౌరవిస్తే వృద్ధాప్యంలో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది. ఆమె మనసును ప్రతిరోజు విరక్కొడితే ఒకరోజు ఆమె మీ పక్కనే ఉన్న మీ జీవితంలో చాలా దూరంగా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. అందుకే భార్యను ప్రేమించడం కంటే ఖరీదైన బహుమతులు కొనివ్వడం కాదు, ఆమె మాట్లాడుతున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టడం, ఆమె అలసిపోయిందని గుర్తించడం, నువ్వు తిన్నావా అని అడగడం, నువ్వు బాగున్నావా అని పలకరించడం, థ్యాంక్ యూ అని చెప్పడం, ఇవన్నీ నేర్చుకుంటే మీకు చాలా మంచిది. ఎందుకంటే క్షమించు అని నిజంగా చెప్పగలగడం, ఇవే ఒక బలమైన కుటుంబానికి నిజమైన పునాదులు. ఒక ఇంట్లో భార్య నవ్వితే ఆ ఇంటి గోడలు కూడా ఆనందంగా కనిపిస్తాయి. ఒక ఇంట్లో భార్య నిశ్శబ్దంగా ఏడిస్తే ఆ ఇంటి గోడలే ఆ బాధకు సాక్ష్యాలుగా మిగిలిపోతాయి, సమాధిలాగా మారిపోతాయి. ఎందుకంటే ఆడది ఎవరికీ తన బాధ పంచుకోదు. లోపలే కుమిలిపోతూ ఏడుస్తూ గుక్కపట్టి ఏడుస్తూ పడుకున్న రాత్రులు ఎన్నో రాత్రులు ఉంటాయి. మీకు తెలియదు, ఎవరికీ తెలియదు. ఆఖరికి తన తల్లిదండ్రులకు కూడా తను చెప్పుకోదు. ఎందుకంటే సమాజం కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఏమంటారు? సర్దుకుపో అంటారు. పిల్లల కోసమే సర్దుకుపోయే తల్లులు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో, ప్రతి ఇంట్లో కూడా ఉంటారు. నా మాట అబద్ధమైతే ఇప్పుడే మీ భార్యల్ని మనసారా అడగండి, నీకేం కావాలి అని అడగండి. తను బహుమతులు అడగదు, ఆస్తులు అడగదు, అంతస్తులు అడగదు, పెద్ద పెద్ద బంగ్లాలు కావాలి, కార్లు కావాలి అని కోరుకోదు. కేవలం తను కోరుకునేది మీ నుంచి కొంచెం సమయం, ప్రేమ, విలువ, గౌరవం, అంతే. ఒక్కసారి మీ భార్యను అడిగి చూడండి, ఒక్కసారి మీ భార్యతో ప్రేమగా మాట్లాడి చూడండి.
తన మనసులో ఎంత కష్టం దాచుకొని రాత్రులు ఏడుస్తుందో మీకే అర్థమవుతుంది. మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.